మెగా హెల్త్ క్యాంప్ మనల్ని పెట్టినట్టు ఇప్పుడు నేను చెప్తారు చిన్న న్యూస్ కింద.
మన పెట్టాం కదా నేనా బతుకుతో ఏం తెలియదు మొత్తం డాక్టర్స్ అంతా ముందే కదా చెప్పనా సార్ ఇది డిఎస్ఎల్ హాస్పిటల్ ద్వారా ఏర్పాటు చేసింది. ఎంతమంది వచ్చారు, మీ స్టాఫ్ ఏంటి ఒకసారి చెప్పండి. ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు హిమశంకర్ అండి, డిఎస్ఎల్ హాస్పిటల్స్ మార్కెటింగ్ మేనేజర్. నేను ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో మన నల్లిమిల్లి మూలారెడ్డి గారి ద్వితీయ వర్ధంతి, మాజీ శాసనసభ్యులు నల్లిమిల్లి మూలారెడ్డి గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ప్రస్తుత శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అనపర్తి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలు కవర్ అయ్యేలాగా, ప్రతి పేదవాడికి మంచి జరిగేలాగా, ఈ వర్ధంతికి ఒక అర్థాన్ని తీసుకొచ్చేలాగా జిఎస్ఎల్ హాస్పిటల్స్ వారి సారథ్యంలో, వారి సౌజన్యంతో అన్ని డిపార్ట్మెంట్లతో కూడా ఒక మెగా మెడికల్ క్యాంప్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా మెడికల్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే రోగం ఉందో దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం జరిగే స్క్రీనింగ్స్ కానీ ఆ లైవ్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుద్ది. ఎందుకు ఈ లైవ్ రిపోర్ట్ ఇవ్వగలమంటే మాకు MMU1, MMU2 అనే 2 క్యాన్సర్ అండ్ ENT వెహికల్స్ ఉన్నాయి. దాంట్లో అప్పటికప్పుడు రొమ్ము క్యాన్సర్ సంబంధించి మ్యామోగ్రఫీ పరీక్ష కానీ, గర్భసంచి క్యాన్సర్ సంబంధించి ప్యాప్స్మీ పరీక్ష కానీ అన్ని చేయడం జరుగుద్ది. అలాగే గర్భసంచికి సంబంధించి అన్ని గైనకాలజిస్ట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇలాగా బ్యాక్ నుంచా. సో ఇక్కడ ఈ రోజు ఏంటంటే గైనకాలజీ డిపార్ట్మెంట్ పెట్టాం. ఆడవాళ్ళలో ఉన్న సమస్యలన్నీ ఫైండ్ అవుట్ చేయడం కోసం. క్యాన్సర్కి సంబంధించి క్యాన్సర్ సర్జన్ కూడా వస్తారు. క్యాన్సర్ యొక్క లక్షణాల గురించి వాడిని ఎంక్వైరీ చేసుకోవచ్చు. అలాగే చర్మ వ్యాధుల సమస్యలు, DVL డిపార్ట్మెంట్, చిన్నపిల్లల్లో ఉన్న ఇబ్బందుల గురించి, సో ప్రతి ఒక్కరిలో ఉన్న చర్మ సమస్యలు ఫైండ్ అవుట్ చేయడం కోసం డెర్మటాలజీ డిపార్ట్మెంట్, అలాగే చిన్నపిల్లల సమస్యలు ఏమన్నా ఉన్నా చెప్పుకోవడానికి పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్, అలాగే కంటి సమస్యలు ఏమన్నా నిర్ధారణ కొరకు ఆప్థమాలజీ డిపార్ట్మెంట్. సో ఇలాగా ఒక డిపార్ట్మెంట్ కాదు, ఒక మల్టీ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఈరోజు జిఎస్ఎల్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు ప్రతి ఎక్విప్మెంట్ కూడా మేము స్పెషల్గా మా జిఎస్ఎల్ హాస్పిటల్ తరఫున తీసుకొచ్చి లైవ్లో ఇక్కడ పరీక్షలు చేసి వాళ్ళ యొక్క కంటి తీవ్రత గురించి ఫైండ్ అవుట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అనేది హాస్పిటల్లో ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత. సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేప్పటికి ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్. సో కాళ్ళు సమస్యలు కానీ, కీళ్ళ సమస్యలు కానీ, వెన్నుపో సమస్యలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వీళ్ళు టెస్ట్ చేయించుకోవచ్చు. డాక్టర్స్ అందరూ కూడా క్లుప్తంగా వివరిస్తారు. అలాగే పల్మనాలజీ డిపార్ట్మెంట్, ఊపిరితిత్తుల సమస్యలు, ఆవేశం, ఉబ్బసం ఇలాంటి అన్నింటికి కూడా పల్మనాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. సో డెంటల్ వచ్చేటప్పటికి మన ఇది డెంటల్ డిపార్ట్మెంటు. సో డెంటల్ డిపార్ట్మెంట్లో ఏంటంటే పంటి సమస్యలన్నీ కూడా వాళ్ళు ఇక్కడే మాక్సిమం నిర్ధారణ చేస్తారు. ఇక్కడ సంబంధించి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మనకి వెహికల్లో స్క్రీనింగ్ చేసి వీళ్ళకి ఏమన్నా అవసరమైతే అవన్నీ కూడా హాస్పిటల్లో ఫ్రీ ఆఫ్ సర్వీస్ చేయడానికి మాక్సిమం వర్కప్ చేస్తాం మేము. సో అలాగే చుట్టుపక్కల ఎక్కువ ఎదుర్కొన్న సమస్యలు ఏంటంటే ENT సమస్యలు. సో దానికి సంబంధించి ENT డిపార్ట్మెంట్ డాక్టర్స్ అందరూ కూడా వచ్చారు. సో గొంతు, ముక్కు, నోరు అన్నిటికి సంబంధించి ఇక్కడ ENT డిపార్ట్మెంట్ ఉంది. అలాగే జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్, షుగరు, BP, నీరసం, ఇలాగ డయాబెటిక్స్, వూమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఎగ్జామిన్ చేసి మందులు ఇస్తారు. ఏమన్నా తదుపరి అడ్మిషన్స్ కావాలంటే మనకి రాజనగరం GSLలో కానీ స్వతంత్ర హాస్పిటల్లో కానీ అడ్మిషన్ చేస్తారు. అలాగే గుండెకి సంబంధించి గుండె డాక్టర్ గారు కూడా వచ్చారు. సో 2D ఎకో కానీ, ECG పరీక్షలు కానీ పేషెంట్కి అవసరం అనుకుంటే BPs అన్ని కూడా చూసి అవన్నీ కూడా ఇప్పటికిప్పుడే మన క్యాన్సర్ వెహికల్లో, మన MMUలో ఇమీడియట్గా నిర్ధారణ చేసి సంబంధించిన డిపార్ట్మెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ అనేవి చేయడం జరుగుద్ది.